హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడి. ఈరోజు భారీ వొలటైల్ డే. రీసెంట్ కాలంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత వొలటాలిటీ మనం చూడలేదు. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఈరోజు, పోయిన వారం సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా బాగా డౌన్ ఉంది, నిఫ్టీ కూడా బాగా డౌన్ ఉంది. కానీ ఇంత అబ్నార్మల్ వొలటాలిటీ లైక్ మన గడియారంలో పెండులం చూసారా, పైకి ఎక్స్ట్రీమ్ అప్ సైడ్, ఎక్స్ట్రీమ్ డౌన్ సైడ్, ఆ పక్క ఈ పక్కకు మూవ్మెంట్ జరిగింది ఈరోజు. సెన్సెక్స్ అయితే నియర్లీ 1200 పాయింట్లు లో నుంచి హై వరకు మూవ్ అయినాయి. తర్వాత మీకు నిఫ్టీ అయితే ఒక 350 పాయింట్ల లో టు హై డిఫరెన్స్, బ్యాంక్ నిఫ్టీ ఒక 800 పాయింట్ల లో టు హై డిఫరెన్స్ ఈరోజు జరిగింది ఈరోజు. కానీ దీని అన్నిటికన్నా ముందు ఏంటంటే మెయిన్ నోట్ చేసుకోవాల్సింది, క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో, అంటే మా సబ్స్క్రైబర్స్ అయితే ఇంత వొలటైల్ డేలో కూడా ఈరోజు హ్యాపీయెస్ట్ డే, ఎందుకంటే వాళ్ళకు తెలుస్తుంటుంది కాబట్టి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని. అలా కాని వాళ్ళు ఈరోజు ట్రేడ్ చేస్తుంటే సెన్సెక్సే కానీ నిఫ్టీ కానీ ఏదైనా సరే ఈరోజు ఇంట్రాడే చార్ట్, ఇది ఇంట్రాడే చార్ట్ ఆఫ్ సెన్సెక్స్. ఓపెన్ ఎక్కడైంది తెలియదు, హై దీంట్లో తెలియదు, లో దీంట్లో తెలియదు. హైలో సెట్టింగ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు, దీంట్లో ఏ బ్రోకర్ దగ్గర మీరు రైట్ క్లిక్ కొట్టి హైలో సెలెక్షన్ అంటే హైలో లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఓపెన్ అవ్వగానే మీకు చూడండి 2 పెద్ద రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అది ఎక్కడి వరకు ఫామ్ అవుతాయి, ఎక్కడి నుంచి బౌన్స్ అవుతాయి అనేది మీకు తెలియదు. తర్వాత సడన్గా మీకు 10 o'clock తర్వాత, అంటే మీకు ఈ 10 o'clock దగ్గర నుంచి చూడండి, సడన్లీ ఇంత పెద్ద క్యాండిల్స్ ఒకటేసారి 3-4 ఫామ్ అయిపోయినాయి. అది ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళిపోయింది. అది అంత పైకి ఎలా వెళ్ళింది అనేది అసలు ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఈరోజు ఎవరైతే ఈరోజు ట్రేడ్ చేసి ఉంటారో, మార్నింగ్ ఈ టైంలో ఎంటర్ అయి ఉంటారో వాళ్ళందరూ మ్యాక్సిమం బెనిఫిట్ అయి ఉంటారు. కానీ ఇక్కడికి ఎవరైతే ఎగ్జిట్ కాకుండా ఉంటారో వాళ్ళందరికీ పోయి ఉంటుంది, వచ్చిన వాళ్ళందరికీ పోయి ఉంటుంది. ఈరోజు నా లెక్క కరెక్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఈరోజు చాలా వొలటైల్ డే, చాలా ఇబ్బంది పడి ఉంటారు. అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్స్ అంటే పైకి కిందకి చేసుకోలేక చాలా ఇబ్బంది పడి ఉంటారు అనుకుంటాను. ఆప్షన్ సెల్లర్స్ అయితే వాళ్ళకి అసలు అడ్రస్సే ఉండదు ఈరోజు, ఎందుకంటే అంత వొలటైల్గా ఉంది ఈరోజు. వరస్ట్ డే ఫర్ ఆప్షన్ సెల్లర్స్. షార్ట్ స్ట్రాంగిల్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మర్చిపోండి, ఎందుకంటే వొలటాలిటీలో షార్ట్ స్ట్రాంగిల్ ఎవరైనా చేస్తారంటే వాడు పెద్ద ఫూల్ అయింటాడు. అదర్వైజ్ షార్ట్ స్ట్రాంగిల్ చేయదు, ఇంపాసిబుల్ ఇన్ దిస్ వొలటైల్ అట్మాస్ఫియర్. ఫర్ ద లాస్ట్ 1.5-2 years నుంచి ఎవరు చేయలేరు, అంత వొలటైల్ మూమెంట్ ఉంటున్నది. ఇది మనకి ఈ క్యాండిల్స్టిక్ చార్ట్ నేను ఇక్కడ ఇచ్చింది, దీంట్లో చెక్ చేసుకోండి. ఇటువంటి చార్ట్స్ పెట్టుకొని ఎవరైనా సరే మీకు కనిపించి మేము కోట్లు సంపాదిస్తున్నాం అని చెప్పంటే మీరు నమ్ముతారా ఆలోచించండి, మీరు వాళ్ళని నమ్మకతారా ఆలోచించండి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు, ఇదే చార్ట్ చూపిస్తున్నారు, దీంట్లో మేము లక్షలు సంపాదించాం, కోట్లు సంపాదించామన్నారు. సంపాదించారేమో, వాళ్ళకి ఏం టాలెంట్ ఉందో మనకు తెలియదు. కానీ బట్ ఎలా పాసిబుల్ ప్రాక్టికల్ అనేది మీరు దీన్ని ఆలోచించండి. ఓన్లీ ఈ చదువు ఎవరైతే మీకు చెప్తుంటారో క్లాసెస్ క్యాండిల్స్టిక్ చార్ట్ వాళ్ళు బాగుపడి ఉంటారు, టీచింగ్ సైడ్ ఉంటారు కాబట్టి. అదర్వైజ్ మామూలుగా ట్రేడర్స్ ఈ క్యాండిల్స్టిక్ చూసి ట్రేడ్ చేసేవాళ్ళు అసలు వాళ్ళు ఎర్నింగ్ కన్సిస్టెంట్గా ఎర్న్ చేయడం పర్ మంత్ అనేది డిఫికల్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకని మీకు ఈరోజు వొలటైల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక్కరోజు చాలు, వాళ్ళు 10 రోజులు, వారం రోజులు కష్టపడి కొంచెం అరేంజ్ చేసింది ఒక్క రోజులో పోతుంది. అంత వొలటైల్ డే ఉంది ఈరోజు. ఇదే మన చార్ట్, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తున్నాను చూడండి. మన చార్ట్ నేను నిన్న మీకు స్పెషల్గా ఒక పేజీలో ఇచ్చాను. సెన్సెక్స్ ఎక్స్పైరీ లెవెల్ ఫర్ టుమారో ఈజ్ 82380 అని ఇచ్చాను. 82380 దీనిపైన అంటే పైకి వెళ్తుంది, ఈరోజు దీనికన్నా బ్రేక్ అయితే మాత్రం కిందకి వెళ్తుంది అని చెప్పించాను. ఈరోజు మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను, మీరు చూసుకోవచ్చు కావాలంటే. ఈరోజు చూడండి ఏం జరిగింది చూడండి. మీకు మన చార్ట్ సెన్సెక్స్ చార్ట్ చెప్తున్నాం. సెన్సెక్స్ మీకు ఓపెన్ ఎక్కడైంది ఫస్ట్ తెలియాలి ఎవరికైనా. 82,038 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఏమైంది, ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఓపెన్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. సో మన దాంట్లో సెల్ సిగ్నల్ వెంటనే వచ్చేస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఓపెన్ బ్రేక్ అవ్వగానే వాళ్ళు సెల్ చేసేస్తారు. ఇది మనకి ఫస్ట్ ఓపెన్ బ్రేక్ అవ్వగానే మనకి ఫస్ట్ చదివిన లెవెల్ 81,882 ఉంది. అది కూడా టచ్ అయింది. అది టచ్ అవ్వగానే అది కూడా బ్రేక్ అయింది. ఇమీడియట్లీ చూడండి 81,882 ఇస్ ద లెవెల్ ఇక్కడ. అది టచ్ అయింది, అది కూడా బ్రేక్ అయింది. అది బ్రేక్ అవ్వగానే 81,686కి వచ్చింది. అది కూడా బ్రేక్ అయింది మీకు. అది కూడా బ్రేక్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్ ఇస్ 81,490. 81,490కి ఎప్పుడు వచ్చేసింది, మార్నింగే వచ్చేసింది. దానికన్నా కిందకు కూడా వెళ్ళిపోయింది. తర్వాత కొంచెం పైకి వచ్చి మీకు ఆల్మోస్ట్ 81,490 దగ్గర మీకు 11 గంటల వరకు మీకు అది అక్కడ వెయిట్ చేస్తూనే ఉంది. సడన్గా 11 గంటలకు ఒకసారి స్ట్రైట్ లైన్ లాగా చూడండి మీకు. అదే మీకు పెద్ద బార్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, అది 1104 నుంచి
డైరెక్ట్గా మీకు ఈ లో 2కి వచ్చింది, లో 1కి వచ్చింది, అక్కడి నుంచి ఓపెన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చింది సెకండ్ లెవెల్ వరకు. అక్కడి నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందంటే 82,391 ఇస్ ద లెవెల్. నేను మీకు ఇచ్చింది నిన్న 82,380 ఇస్ ద లెవెల్. ఈరోజు డే హై చూసుకుంటే మీకు 82,410, 82,380 మళ్ళీ బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వగానే చూడండి ఎంత ఫాస్ట్గా కిందకు వచ్చేసిందంటే చూడండి మీకు ఆల్మోస్ట్ 81,131. అక్కడి నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో అంటే 2:30 నుంచి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో దగ్గర 500 పాయింట్స్ పెరిగింది అనుకోండి, ఎందుకంటే 600 వరకు వచ్చింది కాబట్టి. ఇంత వొలటిలిటీలో లెవెల్స్ లేకుండా అసలు ఎవరైనా ట్రేడ్ చేయగలరో ఒకసారి ఆలోచించండి. ఈ క్యాండిల్స్టిక్ చార్ట్స్ చూసుకొని అసలు ఎవరు ట్రేడ్ చేయగలరు? నాకు ఇప్పటివరకు పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది, అసలు ఎవరు ట్రేడ్ చేయగలరు? పోనీ దీన్ని చూసి చాలామంది చెప్తుంటారు మీకు, నేను ఇది చేస్తున్నాము, దీని లెవెల్ ఇది ఉంది, అది ఉంది. అసలు క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి ఎవడైనా ఎక్స్ప్లెయిన్ చేయగలడా? వాడి క్యాండిల్ ఎలా అర్థం అవుతుంది? వాటికి పైన విక్స్, పైన అప్ సైడ్ విక్స్, డౌన్ సైడ్ విక్స్ ఎలా అర్థం అవుతాయి? కనీసం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ కనుక్కునే దానికే వాళ్ళు 30 తిప్పలు పడేది. దానికి ఒక 100 ప్యాటర్న్స్, 100 ఇండికేటర్స్ ఇవన్నీ వేసుకొని అప్పుడు కానీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రాదు. దీన్ని బేస్ చేసుకొని, ఓన్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ బేస్ చేసుకొని అసలు ఎలా వీళ్ళు ప్రొసీడ్ అవుతారు అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. లేదు సార్ మేము ఈ విధంగా క్యాండిల్స్టిక్ చార్ట్లో చాలా గొప్పగా చేస్తున్నాను ఎవరైనా ఉంటే మీరు ప్లీజ్ కామెంట్ అన్నది. ఇది జనరల్గా ఈ రెండు ఇంత వొలటిలిటీ ఎలా జస్ట్ వాంట్ టు కంపేర్ అండ్ షో ఇట్ యూ. ఈరోజు చూడండి మన దాంట్లో ఇంత అబ్నార్మల్ మూమెంట్లో కూడా మనకి ఒకే చోట దగ్గర మీకు బై సెల్ ఉందనుకోండి, అంతా స్టాప్ లాస్ ట్రిగర్ అవుతున్నది. బై ఉంటుంది, వెంటనే స్టాప్ లాస్ ట్రిగర్ అవుతున్నది. అంత వొలటిలిటీ ఉంది. అంత మూమెంట్లో కూడా మీకు ఇక్కడి నుంచి మూమెంట్ మార్నింగ్ నుంచి అంటే 11 నుంచి మొదలైన మూమెంట్ ఇది ఈజీగా క్యాచ్ చేస్తుంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ. తర్వాత పైనుంచి ఆల్మోస్ట్ హై టచ్ అయినప్పటి నుంచి ఆ రివర్సల్ కూడా ఈజీగా మన సబ్స్క్రైబర్స్ క్యాచ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ 2:30కి కూడా ఈ 400-500 పాయింట్స్ ఈ ర్యాలీ కూడా క్యాచ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను, క్యాష్ చేసుకుని ఉంటాను అనుకుంటున్నాను. ఈజ్ వాట్ ఈరోజు చెప్పాలనుకుంటుంది. ఇటువంటి ట్రెండ్ లెవెల్స్ని పెట్టుకొని ట్రేడ్ చేస్తే మీరు సేఫ్గా ఉంటారు. మీరు ఎర్నింగ్ సంగతి తర్వాత ఈ క్యాపిటల్ మార్కెట్లో ఏంటంటే డబ్బు సంపాదించేసే పక్కన పెట్టండి, డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఎస్పెషలీ ఆప్షన్ ట్రేడింగ్లో మ్యాక్సిమం పోగొట్టుకుంటూ ఉంటారు. అలా పోగొట్టుకోకుండా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిసేదానికి మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఫాలో అవ్వాలి. ఇది కానీ ఫాలో అయితే మీకు అసలు లెవెల్ చార్ట్స్ ఏందనేది తెలుస్తుంది. వాటి ఐడియా క్లియర్గా ఉంటుంది. మీకు ఏ లెవెల్ దగ్గర నుంచి ఏ లెవెల్కి వెళ్తున్నదని మినిమం తెలుస్తుంటుంది. లేదా మీకు కొంచెంతో తృప్తి పడే వాళ్ళైతే మార్నింగ్ ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్లోనే మీకు ప్రాఫిట్ వచ్చేస్తుంటే ఇంకా ఆపేసుకొని కూర్చుంటే చాలు. రోజుకు 2 ట్రేడ్లు మినిమం తగులుతాయి దీంట్లో అని చూసుకొని ఎవరైనా సరే ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు యూఎస్ మార్కెట్స్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. యూఎస్ మార్కెట్స్ మీద మనకి ఈరోజు ఆల్రెడీ నేను మీకు గత వారం రోజుల నుంచి చెప్తూ వస్తున్నా, యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి. నేను దాన్ని చూసేటప్పుడు మీకు ఆల్మోస్ట్ 500 పాయింట్ వరకు అప్ ట్రెండ్లో ఉంది. ఈరోజు యూఎస్ మార్కెట్ ఈజ్ ట్రేడింగ్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నది. కానీ మన నిఫ్టీ ఇంకా ఫ్లాట్గానే డౌన్లోనే ట్రేడ్ అవుతున్నది. అది ఎందుకు ట్రేడ్ అవుతున్నదో మనకు తెలియదు, కానీ రీజన్ వీ డోంట్ నో. బట్ ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ అయితే అప్లో ఉన్నాయి. అది 42,872కి వెళ్ళేంత వరకు కూడా అదంత ఈజీగా పడవు. అది దాటిందంటే మాత్రం ఇంకొక 2,000 పాయింట్లు చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి రేపు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే చూసుకోండి, మీకు ఎక్కడ క్లోజ్ అవుతుందో అర్థమవుతుంది. సెన్సెక్స్ మీకు 625 పాయింట్స్ డౌన్లో లాస్ట్లో క్లోజ్ అయింది. నిఫ్టీ -172 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ -219 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. ఇది రీజనబుల్గానే క్లోజ్ అయిందని చెప్పని అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే అది బాగానే రికవర్ అయింది లాస్ట్లో. తర్వాత మీకు రేపు వాచ్ చేస్తున్న లెవెల్ మీరు డౌన్స్ అండ్ 24,920 దీని టీసీఆర్, ఇది అప్ సైడ్ మీకు 25,056. ఈరోజు మూమెంట్ చూడండి, వీటి మధ్యలో జరిగింది 24,920. ఇది మెయిన్ లెవెల్ ఇది సెంట్రల్ లెవెల్ అనుకునేది. ఇది డౌన్కి వెళ్ళింది 782 దగ్గర నుంచి పైకి అప్ వచ్చింది, మళ్ళీ డౌన్కి వచ్చింది, మళ్ళీ ఆల్మోస్ట్ ఈ రెండింటి మధ్యలో క్లోజ్ అయింది. అంటే 782 పైన క్లోజ్ అయింది. సో రేపు 920 దగ్గర ఓపెన్ అవుతుందా, దాని పైన ఓపెన్ అవుతుందా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎక్కడ ఓపెన్ అయినా ఓపెన్ పైన కానీ ఉంటే 920కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఇక్కడ ఇచ్చినారు, దీంతో చూసుకోండి. ఈరోజు అన్ని స్టాక్స్ డౌన్లోనే ఉన్నాయి, అది మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏమైనా స్టాక్స్ మనం ఉన్నాయి కదా, ఈ స్టాక్స్ ఏమైనా బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది నేను మీకు హెవీ వెయిట్స్ ఇస్తుంటా కదా, ఈ స్టాక్స్ ఏమైనా బౌన్స్ అయ్యే అవకాశం ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు మనకి ఇన్ఫీ అదే టీసీఆర్ పైన ఉంది 1570, దాని 15667 ఇస్ టీసీఆర్, అది టీసీఆర్ పైన ఉంది.
ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 1935, దాని టీసీఆర్ అది బ్రేక్ అయింది కాబట్టి మీకు 1926 వరకు వెళ్ళింది. అది 1914 వరకు ఒకవేళ రేపు వెళ్తే మార్కెట్ కిందకి వెళ్తుంది. లేదు ఓపెనింగే మీకు 1935 పైన కానీ ఓపెన్ అయిందంటే మాత్రం మళ్ళీ మార్కెట్ మొన్న రీసెంట్గా జరిగినట్టు అది మళ్ళీ పైన ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత రిలయన్స్ మీకు 1432 దాని టీసీఆర్ అది 1422 దగ్గర అది క్లోజ్ అయింది. అది 1416 దగ్గర ఈరోజు వెళ్ళుంటే అది పైకి వచ్చి క్లోజ్ అయినట్టు. అది కానీ రేపు కానీ 1432 కానీ పైన కానీ క్లోజ్ అయితే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ మీరు అది మీకు ఆల్రెడీ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఈ స్టాక్స్ అన్నీ హెవీ వెయిట్స్ అన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇది 1458 దీని టీసీఆర్ 1458. కానీ ఈరోజు చూడండి అది -14 పాయింట్స్ డౌన్లో ఉంది. అది రేపు 1458 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. లేదా 1412 దగ్గర ఓపెన్ అయితే అక్కడి నుంచి ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా టీసీఎస్ అది 3521 దాని టీసీఆర్ అది 3482 టచ్ అవ్వాలి. ఈరోజు టచ్ ఉంటుందని అనుకుంటాను. అది 3498 కానీ టచ్ అయ్యి కానీ పైకి వస్తుంటే రేపు ఓపెనింగ్ 3521 దగ్గర కానీ ఓపెన్ అయితే రేపు టెక్ స్టాక్స్ కానీ పర్ఫామ్ చేస్తే పెరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మార్కెట్ ఓవరాల్ మార్కెట్ బ్రాడర్ మార్కెట్ ఎలా ఉన్నా సరే పెద్ద అబ్నార్మల్ పడిందో లేదో తెలియదు. కానీ ఈరోజు నిఫ్టీ ఇండెక్స్ 3 ఇండెక్స్లు మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇవైతే భారీగా మూమెంట్ అయితే అబ్నార్మల్ మూమెంట్ జరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ఈ స్టాక్స్ వల్ల మాత్రమే జరిగింది. ఈ స్టాక్స్ వల్ల మాత్రమే జరిగింది. వాటి మూమెంట్ అంతా దీనివల్లే జరిగింది. ఈరోజు పైకి కిందకి అనేది మీరు ఈ చార్ట్స్ దీని చార్ట్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఈ లెవెల్స్ని డ్రా చేసుకొని చెక్ చేసుకోండి, మీకు ఎంత క్లియర్గా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది. ఇది మనకి ఈ చార్ట్స్కి సంబంధించింది. తర్వాత మన ఈ ఇంటర్డే చార్ట్స్ ఆఫ్ నిఫ్టీ ఇది ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ నిఫ్టీలో చూడండి మీకు ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ ట్రేడ్ చేసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను. కొంచెం మీరు మా వాట్సాప్ ఛానల్కి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే చాలు. ఈరోజు బెనిఫిట్ అయినట్టు ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఇది చూడండి డైరెక్ట్గా మీకు లో వన్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది చూడండి. నిఫ్టీ చార్ట్ నేను చూపిస్తున్నాను మీకు. ఈ నిఫ్టీ చార్ట్లో చూడండి మీకు అది లో వన్ వరకు వచ్చింది. మీకు దానికన్నా కిందకి వెళ్ళి ఈరోజు లో టచ్ అయింది 24,704. మీ అందరికి గుర్తునే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక నెల నుంచి చెప్తూ వస్తున్నా 24,709 ఈ లెవెల్ కానీ దాటితే మీకు 25,000కి వెళ్తుంది. అది కూడా 25,044 క్రాస్ అయితే 25,532 లెంత్ వరకు చెప్తూ వస్తున్నాను. సో రేపేమవుతుందో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. 24,709 కానీ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడేమైనా కిందకి వెళ్తుందేమో. రేపు ఒకసారి చెక్ చేసుకుందాం. రేపు దీన్ని బేస్ చేసుకొని అంటే రేపు ఓపెనింగ్ని బేస్ చేసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన చార్ట్, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన చార్ట్. ఈ రెండు చూసుకోండి. ఈ రెండు మీకు అర్థమవుతుంది. మీ ట్రేడ్స్ని ఈ ట్రేడ్స్తో కంపేర్ చేసుకొని చూసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో ఏ స్టాక్స్ అడిగినా సరే మేము టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ట్రై చేస్తాము. మీరు ఒకసారి దాన్ని చూసేదను. మీకు ఏ స్టాక్స్ ట్రెండ్ లెవెల్ కావాలన్నా సరే నేను ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాను. ఈరోజు కూడా ఇచ్చాను, రోజు ఇస్తూనే ఉంటాను. మీరు దాన్ని అడిగి తెలుసుకోవచ్చు. తర్వాత మీకు ఎఫ్ఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు బయర్స్ 348 crores, డిఐఎస్ అయితే 10,000 కోట్లు బై చేశారు. టోటల్ నెట్ ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది 10,450 crores బయింగ్ జరిగింది. కానీ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎఫ్ఐ బయింగ్కి మార్కెట్ మూమెంట్కి అప్ అండ్ డౌన్ మూమెంట్కి సంబంధం లేదు అని చెప్పి నేను రిపీటెడ్గా చెప్తూ వస్తున్నాను. ఎందుకంటే ఈ ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఏ స్టాక్స్ కొన్నారో ఎవరికి తెలియదు. స్టాక్స్ దగ్గర 2,000 పైన స్టాక్స్ ఉన్నాయి. దాంట్లో ఈ 10,000 కోట్లు తీసుకుపోయి దేంట్లో పెట్టారో ఎవరికి తెలియదు కదా. హెవీ వెయిట్స్ కదిలితేనే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కదులుతుంది, లేదంటే కదలదు. మీరు వాచ్ చేస్తున్న లెవెల్ మళ్ళీ 24,920 ఈజ్ ద లెవెల్ టు వాచ్ ఆన్ అప్ సైడ్. అండ్ అది కూడా కానీ దాటితే 25,056 ఈజ్ ద లెవెల్ టు వాచ్. అది వాచ్ చేసుకోండి. డౌన్ సైడ్ మీకు 24,782 ఈజ్ ద లెవెల్ టు వాచ్. దాన్ని వాచ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ టు అస్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేయండి. రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే ఈ చార్ట్స్ డబ్బులు సంపాదించామో లేదో పక్కన పెట్టండి, కనీసం పోయేటప్పుడు ఎందుకు పోయిందో తెలియాలి కదా మీకు. సో ఈ చార్ట్స్ని చూస్తే ఏంటంటే మళ్ళీ దగ్గర లెవెల్ దగ్గర నేను ఎంటర్ అయ్యాను, ఆ లెవెల్ కింద లెవెల్ చూపిస్తుందా, ఆ సిగ్నల్ కరెక్ట్గా చూపిస్తుందా, నేను దానికి అగెనిస్ట్గా పోయాను అని మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో. సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ.